ఫస్ట్లో మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1500 పే చేస్తారు. సో దాని తర్వాత అనేది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు 1500 పే చేస్తారు. Hey guys, welcome to our channel. This is Navin. So guys, అయితే మన ఛానల్లో మొదటిగా ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ డూ లైక్. సో అందరికీ కూడా దసరా అయితే ఆఫర్ అయితే తీసుకొచ్చిన. సో ఆఫర్ ఏంటంటే ఎందులో మీకు చెప్తాను. సో ఆఫర్ గురించి అయితే మన అర్బన్ కంపెనీలో అయితే చాలా అయితే హైరింగ్ అయితే జరుగుతుంది కదా. సో అది హైరింగ్ అనేది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే హౌస్ కీపింగ్ చేస్తున్నారో, ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ హౌస్ కీపింగ్ లాంటివి చేస్తూ ఉన్నారో, అండ్ ఎవరైతే 20 కంటే లోపు ఎర్నింగ్ చేస్తున్నారో, 25 కంటే లోపు కానీ 20 కంటే లోపు కానీ, అండ్ ఎవరైతే 12 hours కంటే ఎక్కువ చేస్తున్నారో, ఎవరైతే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లాంటివి చేస్తున్నారో, అర్బన్ కంపెనీలో జాయినింగ్ అవడం. క్లీనింగ్ కేటగిరీలో డైలీ 1500 to 2000 వస్తాయి. స్విగ్గీ, జొమాటో కన్నా బెటర్ అనిపిస్తుంది. సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా మంది కూడా 12 hours, 13 hours, 14 hours కూడా చేస్తున్నారు వర్క్ అయితే. సో వాళ్ళకైతే సరిపడా అమౌంట్ అయితే రావడం లేదు, అండ్ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి సరిపడా జీతం అయితే రావడం లేదన్నమాట. సో మంత్ ఇంత చేస్తున్నారు. సో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ దసరా మనకు ఆఫర్ కూడా ఇచ్చాను. సో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీకైతే యూస్ కాని వాళ్ళు ఉంటారో ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి అనమాట. మనకు చాలా మందికి అయితే ఇప్పుడు ఇంత కష్టపడి స్ట్రగుల్ చేసి అయితే వర్క్ చేస్తారు కదా. సో దానికంటే బెటర్ దెన్ సో డైలీ అయితే ఒక 5 to 6 hours, 7 hours లోనే మనకు వర్క్ అయితే ఉంటుంది. డైలీ అనేది 1500 నుంచి 2000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో అయితే సో ఇది కంపెనీ అనేది అనుకుంటే మనకు అర్బన్ కంపెనీ. అండ్ దీంట్లో మనకు పే అవుట్ కూడా ఎవ్రీ 2 daysకి అయితే వస్తుంది అనమాట. ఎవ్రీ 2 daysకి ఒకసారి, 2 daysకి ఒకసారి అయితే మనకు పే అవుట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది వర్క్ ఏంటి అని చెప్పేసి వచ్చేసరికి సో వర్క్ అయితే క్లీనింగ్ వర్క్ ఉంటుంది. క్లీనింగ్ వర్క్లో ఇంత మనకు ఆపర్చునిటీ ఉంది. సో అందరు అనుకుంటారు సో ఈ క్లీనింగ్ వర్క్లోనే ఇంత అమౌంట్ ఇస్తారా అని చెప్పేసి. సో మనకు పర్ ఒక సర్వీస్ అనేది మనకు దీంట్లో అనేది కాస్ట్ అనేది 500 నుంచి 3000 లోపు అనేది ఉంటుంది అనమాట ఒక్క సర్వీస్ కాస్ట్. అలాంటికి మనకు డైలీ అనేది సో మనకు 3-4 లీడ్స్ అనేవి రావడం జరుగుతుంది, 3-4 సర్వీస్ లాంటివి రావడం జరుగుతుంది. సో మనం వర్క్ చేసే కూడా ఎక్కడ స్టేజ్ పర్సన్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి వర్క్ చేస్తాం. సో అప్పుడు మీరైతే ఎలా అయితే రెస్పెక్ట్ చేసి సార్ అని చెప్పేసి అంటారో, మనకు కూడా వాళ్ళు తిరిగి రెస్పెక్ట్ చేసి సార్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే కంపెనీ త్రూ వెళ్తే ఇంత మనం మీకు రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఇంత బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు చూసుకున్నా కానీ మినిమం 30,000 నుండి మ్యాక్సిమం 60,000 వరకు ఎర్నింగ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీంట్లో మనం జాయిన్ అవ్వడం ఎలా? సో ఇది అందరికి పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది. సో దీంట్లో జాయిన్ అవ్వడం ఎలా, అండ్ ఏమైనా మనీ అనేది కట్టాలా, ఏమైనా డబ్బులు కట్టాలా సో కంపెనీలో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి చాలా మంది అయితే చూస్తుంటారు అనమాట. సో దీంట్లో మనం జాయిన్ అవ్వడానికి ముందుగా ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 4 days అనేది ట్రైనింగ్ ఉంటుంది. 4 days ట్రైనింగ్ తర్వాత అనేది మనకు జాబ్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో అలా సో ఫస్ట్ ట్రైనింగ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు ఏందని చెప్పేసి మీకు డౌట్స్ అనేవి ఉంటాయి. సో పైన డిస్ప్లే పైన మన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయినా కాల్ చేయండి. మీరు వెళ్ళే ముందే, ఆఫీస్కి వెళ్ళే ముందే నా డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ, సో మనకు హైదరాబాద్ అయినా కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, వైజాగ్ కావచ్చు, బెంగళూరు, ఢిల్లీ, సో ఎక్కడైనా సరే అక్కడ కూడా మనం జాయినింగ్ అనేది చేపిస్తాం అనమాట. సో జస్ట్ మీరు వెళ్ళే ముందు 1 day ముందు అయినా కానీ, అదే రోజు అయినా కానీ నాకు కాల్ చేయండి. నాకు కాల్ చేస్తే మీకు రెస్పాండ్ అయ్యి మీకు లొకేషన్స్ కానీ, అక్కడ ఉండే కాంటాక్ట్ నెంబర్ కానీ మీకు ఇస్తాను. సో హైదరాబాద్లో కూడా కంపెనీకి ఎలాంటి మనం మనీ అయితే పే చేయం. మనం జాయినింగ్ ఫీ కోసం కానీ, అలాంటిది ప్రాసెసింగ్ ఫీ కోసం కానీ అలాంటివి పే చేయం. సో దీంట్లో పే చేసే దేనికంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1500 పే చేస్తాం. ఆ 1500 దేనికంటే మనకి యూనిఫామ్ కోసం అండ్ మనకు స్కిల్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. అండ్ మన పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అందుకోసం అయితే 1500 పే చేస్తాం. దాని తర్వాత ఆఫ్టర్ దట్ 4 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. 4 days ట్రైనింగ్ తర్వాత అనేది 3000 అని పే చేస్తాం. ఆ 3000 దేనికంటే మన ఎక్విప్మెంట్ కోసం. మనకు 14,800 గల ఎక్విప్మెంట్ ఉంటుంది. దానికి అనేది మనకు 3,000 అనే డౌన్ పేమెంట్ కట్టి మన ఎక్విప్మెంట్ అయితే తీసుకుంటాం. వర్క్లో మనకు చేస్తున్నప్పుడు కొంచెం ఈఎంఐ లాగా రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనకు వర్క్ అయితే ఎలిజిబుల్ అవుతుంది అనమాట. దీంట్లో వర్క్ వెళ్ళిపోయిన తర్వాత మనకు డైలీ ఎంత వస్తుంది? డైలీ అయితే మనకు యావరేజ్గా 1500 నుండి 2000 వరకు ఎర్నింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మనం మంత్లీ చూసుకున్నా కానీ యావరేజ్గా మనకు 30,000 నుంచి 60,000 లోపు అయితే మనం ఎర్నింగ్ అయితే చేస్తాము. ఈ క్లీనింగ్ అనేది మనం 1-2 months అయితే చేస్తాం. 1-2 months తర్వాత మనం ఫుల్ హోమ్కి కానీ కార్పెట్, సోఫా దానికైతే మనకు హైరింగ్ అనేది నడుస్తుంది. దాంట్లో అయితే షిఫ్ట్ అయిపోతాం అన్నమాట. సో దాంట్లో కూడా షిఫ్ట్ నేనే అయితే చేపిస్తాను దగ్గర ఉండి. సో అలా అయితే దీంట్లో అయితే ఉంటుందన్నమాట సిస్టమేటిక్. సో ఆఫర్ అని అంటున్నా కదా మీకు. సో అందరికీ ఆఫర్ ఏంటంటే సో మీరు ఫస్ట్లో మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1500 పే చేస్తారు. సో దాని తర్వాత అనేది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు 1500 పే చేస్తారు.
మిగతా అంతా అంటే మిగతా ఎంత అయితే అమౌంట్ పే చేసేది ఉందో ఆ అమౌంట్ అనేది నేను పే చేసుకుంటా. జస్ట్ మీరు పే చేసే దేనికి ఓన్లీ 3000 పే చేస్తారు, పైన అయితే మనకు 1500 అయితే నేనే పే చేసుకుంటా. ఇది కూడా ఓన్లీ 5 days అయితే ఉంటుందన్నమాట. 5 daysలో అయితే ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఉపయోగించుకుంటారు. ఇది 5 days అయిపోయిందా నేనైతే ఆఫర్ అయితే క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే నేను కూడా పే చేస్తున్నా కదా వాళ్ళకు. సో అమౌంట్ అయితే క్లోజ్ అయితే చేసేస్తాను. బట్ 5 daysలో ఎవరికైతే జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటో సో వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. అండ్ ఇదే కేటగిరీ కాకుండా అదర్ ఏ కేటగిరీ అయినా పర్లేదు, ఏ కేటగిరీ ఉంటే కూడా నాకు కాల్ చేయండి. సో కేటగిరీ ఉందా లేదా కూడా మీకు అయితే చెప్తాను అనమాట. సో డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.